విజయవాడ ఇందిరాగాంధీ మైదానం వేదికగా కూచిపూడి నృత్య సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూచిపూడి కళాకారుల సంప్రదాయ శోభాయాత్ర అట్టహాసంగా సాగుతోంది. శోభాయాత్ర విశేషాల్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నవ్యాంధ్రలో నాట్య తెలంగాణ పేరిట విజయవాడ నగరంలో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం మరికొద్ది నిమిషాల్లోనే ప్రారంభం కానుంది. అందుకు ప్రారంభంగా ఇవాళ శోభాయాత్రను విజయవాడలోని బందర్ రోడ్లో నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా రోడ్ ప్రాంగణం నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వరకు ఈ శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతోంది. శాసన సభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సిలికానాంధ్ర వ్యవస్థాపకులు, కూచిపూడికి సంబంధించినటువంటి ప్రముఖ నాట్య గురువులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం, కూచిపూడి నాట్య గురువులను అనుసరించి వందలాది మంది కూచిపూడి కళాకారులు కూడా వారు అనుసరిస్తూ ఈ శోభాయాత్రలో వెళ్తున్నారు. ఈ శోభాయాత్ర ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్న తర్వాత అక్కడ పూర్వరంగాన్ని సిద్ధం చేస్తున్నారు. రంగస్థలం సంబంధించినటువంటి 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్వరంగాన్ని సిద్ధం చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కూచిపూడి కళాకారులు తమ బృంద నాట్యాలు ప్రదర్శిస్తారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిలికానాంధ్ర సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వీళ్ళందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 4 తరాల నాట్య కళాకారులు ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రత్యేకించి చెప్పుకోవాలి, పద్మభూషణ్ లాంటి ప్రముఖ జాతీయ పురస్కారం పొందినటువంటి కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరోవైపు విదేశీయులు కొంతమంది ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్చుకొని ఇక్కడ ప్రదర్శించేందుకు వస్తున్నను కూడా ఎంతో ప్రత్యేకమని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇలా మన కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించేందుకు విదేశీయులు కూడా కూచిపూడి నాట్యం పట్ల మక్కువ పెంచుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.